అవకాశం ఇస్తున్నటువంటి సంస్థ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నిషాద్ రెడ్డి సార్కి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్ టు కండక్ట్ ద ప్రోగ్రామ్ హియర్. ఇట్స్ ఏ రూరల్ ఏరియా, రైట్? ఇంతకుముందుకు మేము సార్ లీడర్షిప్లో యూనివర్సిటీలల్లో కార్పొరేట్ కాలేజెస్లో చేసినాం. అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది. ఆడిటోరియం, బ్యూటిఫుల్ ఆడిటోరియం ఉంటుంది, మైక్ సెటప్ ఉంటుంది, ఇక్కడ వచ్చే ప్రొజెక్టర్ సెటప్ ఉంటుంది. నిన్న వచ్చినాం ఇక్కడ అసలు అవుతుందా కాదా అని చెప్పేసి పద్మ మేడం తోటి ఛాలెంజ్గా, సార్ మేము ఎట్లా చేస్తే అట్లా చేయండి, ప్రోగ్రామ్ అయితేనే అడగండి అన్నది. బట్ 100% సక్సెస్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అందరికీ ధర్మసేవ ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ స్కూల్, వీఆర్ ద స్టూడెంట్ ఆఫ్ కస్తూర్బా గాంధీస్ బాలికల విద్యాలయం. సో వీఆర్ ఫుల్లీ ఎనర్జెటిక్, రైట్? గట్టిగా. సో స్లోగన్స్ ఈ కార్యక్రమంలో నాకు సార్ స్లోగన్స్ చెప్పడం నేర్పించి ఎక్స్పర్ట్ చేసి ఆ స్లోగన్ ద్వారా ఏమొస్తుంది, ఎలా చెప్పాలని చెప్పేసి నేను ట్రైన్ అయి ఉన్నాను. స్లోగన్ చెప్తే మన బాడీ వైబ్రేట్ అవ్వాలి, ఇతరులకు ఇన్స్పిరేషన్ రావాలి. ఆ స్లోగన్లో ఉన్నటువంటి అర్థం ఇతరులు గ్రహించగలిగేదిగా ఉండాలి. పొద్దున్న డిస్కషన్లో రైజ్ అయిన ఒక పాయింట్, మనకు స్వాతంత్రం ఎలా వచ్చింది? అప్పుడు పోరాటం చేసిన యోధులందరూ రోడ్డు మీదకి వచ్చి యునైట్గా పనిచేస్తే స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా వచ్చింది? అందరూ యునైటెడ్గా పనిచేసి ఎవరికి ఉన్న వాయిస్ని వారు రేస్ చేస్తే తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది, రైట్? కాబట్టి డ్రగ్స్ని మనం ఈ సమాజం నుంచి దూరం చేయాలంటే, యువతుల జీవితాలు వెలుగుమయమై ఉండాలంటే స్లోగన్ అనేది కూడా దీంట్లో భాగమైనటువంటి స్లోగన్ కూడా ఎంతో ముఖ్యం. ఒకసారి ఫస్ట్ నేను 2 లైన్లు చెప్పి తర్వాత మీలో నుంచే పిలుస్తాను. ఆ స్లోగన్ చెప్తే ఎలా ఉండాలంటే, మొన్ననే ఈ దేశం సెట్ దాని అవతలికి పోవాలి, సీట్ సెక్రటరీగా ఉండాలి. యూ పీపుల్ ఆర్ గర్ల్స్, రైట్? స్లోగన్ ఇవ్వడంలో మాత్రం తేడా కనిపించదు. బాయ్స్ కంటే కూడా ఎక్కువ ఇస్తాం అన్నట్టుగా నిరూపించాలి. నేనేమంటా, ఫస్ట్ పోరాడదాం అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడదాం అనాలి. నేను ఎంత ఎనర్జెటిక్గా అంటానో మీరు కూడా అంత ఎనర్జెటిక్గా అనండి. నేనేమంటా, పోరాడదాం అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడదాం అనాలి. మీ స్కూల్లో ఇక్కడికి వచ్చినటువంటి వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి మీ లీడర్స్, ధీరా లీడర్స్, మీరందరూ కూడా ఈ స్లోగన్స్ మీ స్కూల్లో మీ తోటి విద్యార్థులందరికీ కూడా నేర్పించాలి. పోరాడుదాం గట్టిగా అనాలి, ఈ రేకులు వేసుకోవాలి. పోరాడుదాం బై డ్రగ్స్ అంట, గుడ్ బై డ్రగ్స్ అంట. బై డ్రగ్స్. ఒకసారి అందరికి చేతులు ఉన్నాయి కదా, అందరు పిడికిలు బాగా బిగించండి, పైకి ఎత్తండి. ఈ బోర్డ్స్ ప్లకార్డ్స్ ఉన్న వాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ చేయండి. అందరు పిడికిలు బాగా బిగించాలి. బై డ్రగ్స్. नहीं चलेगा అంటే డ్రగ్స్ का हवा नहीं चलेगा అన్నారు. नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा. Now I would like to invite Pranavi to come here. నేను డ్రగ్స్ వద్దంట, మీరు ఆరోగ్యమే ముద్దంట. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు. తప్పును వ్యతిరేకిస్తా, అవినీతిని రక్షిస్తా. తప్పును వ్యతిరేకిస్తా, అవినీతిని రక్షిస్తా.
అనాలి. Say no to drugs. Say yes to good health. Say yes to good health. Say yes to good health. అక్షిత ఇప్పుడు స్లోగన్ ఇస్తుంది, అదే ఎనర్జెటిక్ తోటి మీరు చెప్పాలి. సాధికారత అనేది వ్యసనాలకు పరిష్కారం అనేది. ఇక్కడ జరుగుతున్నది ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, రైట్? దాన్ని తెలుగులో సాధికారత అంటాం. సాధికారత అనేది అంటే వ్యసనాలకు పరిష్కారం అని అన్నది. సాధికారత అనేది ఇడిదిప్పాలి. ఇప్పుడు చదవండి మంచిగా. రైట్. సాధికారత అనేది 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 I will raise voice. I will raise voice. I will raise my voice. I will protect. I will protect. My name is Srinidhi. We the people of Bharat. We the people of Bharat. We the people of Bharat. Protect the. I will protect the. I will protect the. I will protect the. I will protect the. Seek help. I will seek help. I will seek help. అక్షయ, నేను తప్పుకు వ్యతిరేకంగా నేను తప్పుకు వ్యతిరేకంగా నేను తప్పుకు వ్యతిరేకంగా రైట్. వెరీ గుడ్. సెల్ఫ్లెస్ సర్వీస్ సెల్ఫ్లెస్ సర్వీస్ I will vote for I will vote for I will vote for martial arts sports strength training martial arts sports strength training martial arts sports strength training వెరీ గుడ్. I will meditate for I will meditate for thank you ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.